ఇక్కడ ఉందా రికార్డింగ్ ఫైన్. సో టు స్టార్ట్ విత్ వాటర్ స్ట్రింగ్ కూడా ఒక డేటా టైప్. సో టుడే లుక్ ఇన్ టు స్ట్రింగ్. సో స్ట్రింగ్ కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్. సో స్ట్రింగ్స్ ని మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తాం అని ఎలా డిక్లేర్ చేస్తాం మనం పైథాన్ లో? హౌ డు వి డిఫైన్ స్ట్రింగ్? మనకి సింటాక్స్ ఏంటి? ఇన్వర్టెడ్ కామర్స్ పెడతాము అంతేనా? రైట్. డబుల్ కొటేషన్స్ లో మనం ఏ డేటా పెట్టినా అది స్ట్రింగ్ కింద వస్తుంది. డబుల్ కొటేషన్స్ లో పెట్టచ్చు స్ట్రింగ్స్ ని. సిమిలర్ గా మీరు సింగిల్ కొటేషన్స్ లో కూడా దాన్ని ఇంపోర్ట్ చేయొచ్చు. మీరు సింగిల్ కొటేషన్స్ లో కూడా పెట్టచ్చు. ఓకే, అలాగే మీరు ట్రిపుల్ కొటేషన్స్ లో కూడా పెట్టచ్చు. బట్ మీకు చెప్పాను ట్రిపుల్ కొటేషన్స్ లో పెడితే ట్రిపుల్ కొటేషన్ ఇస్ ఫర్ మల్టీ లైన్. మీరు మల్టీ లైన్ బేసిక్ గా ట్రిపుల్ కొటేషన్ ఇస్ ఫర్ కామెంట్స్. మీరు దాన్ని ఏ వేరియబుల్ కి అసైన్ చేయకపోతే ఇట్ ఇస్ లైక్ కామెంట్. జావా ఇచ్చాను, డేటా ఇచ్చాను. సో రైట్ నౌ ఇది నాకు కామెంట్. ఇది కామెంట్ గా ట్రీట్ చేస్తాను పైథాన్ ఇంటర్నల్ గా. నేను దీనికి కనుక ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తే సమ్ డేటా ఒక వేరియబుల్ కి అసైన్ చేశాను, అప్పుడు ఇది నాకు స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, ఇవి మనం ఆల్రెడీ చూసాం. సో ఇంకొక విషయం ఏంటంటే 90% ఆఫ్ డేటా ఇన్ ప్రాజెక్ట్స్, ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ స్ట్రింగ్స్ లోనే ఉంటాయి. Will be on strings. 90% ఆఫ్ డేటా మొత్తం స్ట్రింగ్స్ లోనే ఉంటుంది. సో స్ట్రింగ్స్ అనేది మీరు స్ట్రింగ్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, స్ట్రింగ్స్ అని మ్యానిపులేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ స్ట్రింగ్స్ ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 90% ఆఫ్ డేటా ఇన్ ప్రాజెక్ట్స్ విల్ బి ఆన్ స్ట్రింగ్స్. సో నేను అది లాంగ్ అని దాన్ని సేవ్ చేస్తున్నాను. దీన్ని నేను ఎక్సెల్ దాంట్లో స్టోర్ చేస్తాను. సో మీకు తెలుసు ఎలా ప్రింట్ చేయాలి. ఇట్స్ వెరీ కామన్. అది మనకు రైట్ ప్రింట్ లాంగ్ అని ఇస్తాం, తర్వాత ఎక్సెల్ ఇస్తాం, తర్వాత డేటా కూడా ఇస్తున్నాను. రైట్, ఆ తర్వాత ఎండ్ సపరేషన్ ఇస్తాం. సపరేషన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ ఇస్తాం. సెపరేషన్ ఇస్ న్యూ లైన్. నథింగ్ బట్ ఈ మూడు వేరియబుల్స్ ని ప్రింట్ చేయమంటున్నాను. ఈచ్ వేరియబుల్ మధ్యలో నేను సపరేషన్ న్యూ లైన్ పెడతాను. సో ఆ మూడు వేరియబుల్స్ నాకు న్యూ లైన్ లో వస్తాయి. అంతే కదా? యా, పైథాన్ వచ్చింది, లాంగ్వేజ్ వచ్చింది, మన జావా సిపిపి డాట్ లెటర్ వచ్చింది. ఇక్కడ ఎందుకు మనకి ఇంకో న్యూ లైన్ వచ్చింది అంటే ఇది ఇక్కడ వచ్చింది న్యూ లైన్. ఇప్పుడు నాకు న్యూ లైన్ పడుతుంది చూసారా? బేసిక్ ఇది స్ట్రింగ్. సో సార్ మనకి స్ట్రింగ్ అంటే ఎలా డిక్లేర్ చేయాలో ఐడియా వచ్చింది మనకి. దానికి ఇంపార్టెన్స్ తెలిసింది, దాన్ని ఎలా ప్రింట్ చేయాలో తెలిసింది. బికాస్ మనం ఎన్ని రోజుల నుంచి చూస్తాం, ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ చూస్తాం. దాని ఒక స్ట్రింగ్ యొక్క డేటా టైప్ ఎలా చెప్తామండి? ఇప్పుడు నేను స్ట్రింగ్ కదా ఎలా చెప్పగలను? నాకు ఎలా తెలుస్తుంది నిజంగా డబుల్ కొటేషన్ స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తున్నాను? రైట్, ఎగ్జాక్ట్లీ. సో మనం ఒకసారి దాంట్లో టైప్ ప్రింట్ చేయాలి. టైప్ ఆఫ్ దేని టైప్ ప్రింట్ చేద్దాం? ఎక్స్ లేకపోతే లాంగ్వేజ్. రైట్, సో ఎక్స్ ఒక టైప్ ప్రింట్ చేస్తాను. సో మనకి క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. సో ఇట్స్ స్ట్రింగ్ టైప్. ఓకే, యా. సో లెట్ మీ యాడ్ ఫ్యూ పాయింట్స్ హియర్. నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. స్ట్రింగ్స్ సో స్ట్రింగ్స్ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ మీరు దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు? హౌ డు యూ డిఫైన్? డబుల్ కొటేషన్స్ లో పెట్టచ్చు,
సింగిల్ కోటేషన్ లో పెట్టచ్చు. Triple quotations with multiple lines. యా, మీరు ట్రిపుల్ కొటేషన్స్ అనేది ఉంది కదా, ట్రిపుల్ కొటేషన్స్ అనేది డబుల్ కొటేషన్ అవ్వచ్చు, సింగిల్ కొటేషన్ అవ్వచ్చు. Okay. యా, సో ఇలా మెన్షన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్ ఇస్ యా, సో వన్ మోర్ థింగ్ ఏంటంటే string is nothing but a sequence of characters. String is nothing but a string is nothing but a sequence of characters. Sequence of characters అంటే ఇప్పుడు నా దాంట్లో ఏముంది, ఇక్కడ పైథాన్ ఉంది. P అనేది ఒక క్యారెక్టర్, Y అనేది ఒక క్యారెక్టర్, T అనేది ఒక క్యారెక్టర్, H అనేది ఒక క్యారెక్టర్. సో ఇట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. నా దగ్గర ఇదంతా నా దగ్గర మొత్తం ఈ సీక్వెన్స్ ఎన్నో ఉన్నట్టు, నా దగ్గర 1 2 3 6 ఉన్నట్టు, నా దగ్గర 6 క్యారెక్టర్స్ ఉన్నాయి పైథాన్ లో, అంతే కదా. ఓకే, ఇట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. సో మీకు తెలుసు, మీకు సీక్వెన్స్ అయితే మీరు దాన్ని ఎలా తీసుకోవచ్చు, యూ క్యాన్ యూజ్ ఇన్ లూప్, ఫర్ లూప్ లో వాడుకోవచ్చు కదా. మనం ఫర్ లూప్ లో వాడుకోవచ్చు కదా సీక్వెన్స్ ని. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి, ఫర్ ఐ ఇన్ ఇక్కడ మనం ఇవ్వాలి. రైట్ నో మనం రేంజ్ ఇస్తాం, రేంజ్ ఆఫ్ సమ్ 5 or 6 or some ఏదో నంబర్ పెట్టి వీళ్ళు సమ్ కోడ్ రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఈ రేంజ్ ఆఫ్ దగ్గర ఏంటి మనం తీసుకునేది, ఇట్స్ సీక్వెన్షియల్ డేటా టైప్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకునే సీక్వెన్షియల్ డేటా టైప్ దగ్గర నాట్ జస్ట్ రేంజ్, మీరు లిస్ట్ తీసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు, మీరు టపుల్ తీసుకోవచ్చు, స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. బేసికల్ పాయింట్ ఏంటంటే సీక్వెన్షియల్ డేటా టైప్ ఏదైనా తీసుకోవచ్చు. సో యా, అదొక పాయింట్. ఇంకో పాయింట్ అండ్ వన్ మోర్ థింగ్, ఈ డబుల్ కొటేషన్స్ వల్ల దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ అంటే, సి మీరు నాకు ఇప్పుడు పైథాన్ HON నాకు ఇలా కావాలి అంటే ఏంటంటే, నా స్ట్రింగ్ లోపలే డబుల్ కొటేషన్ ఉంది. నా స్ట్రింగ్ లోపల డబుల్ కొటేషన్ కూడా, అది కూడా పార్టే. మరి దీన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చేస్తుంది, ఏముంటుంది, ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే అంటే అది ఎలా ట్రీట్ చేస్తుంది అంటే, డబుల్ కొటేషన్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఇది మళ్ళీ ఏంటి మళ్ళీ లాస్ట్ ఎండ్ చేసాడు, మళ్ళీ ముందు పెట్టలేదని నన్ను తిడుతుంది. సో ఇది డబుల్ కోట్. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, మీ దాంట్లో ఇలాంటి అంబిగ్యూటీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే సింగిల్ కొటేషన్స్ లో పెట్టుకోండి. మీకు ఏమవుతుంది, ఒక సింగిల్ కొటేషన్ స్టార్ట్ చేశారు, సింగిల్ కొటేషన్ ఏంటంటే మధ్యలో డబుల్ కొటేషన్ కూడా మీకు చూపిస్తాను. నేను చేసిన క్యారెక్టర్ వస్తుంది ల్యాంగ్. ఒకసారి నేను ల్యాంగ్ చేస్తాను. రైట్, సో నాకు చూసారు మీరు, నాకు పైథాన్ కి డబుల్ కోట్ వచ్చింది అలా. సో మీరు మీకు అక్కడ అంబిగ్విటీ అర్థమైంది కదా. మీరు సింగిల్ కొటేషన్ తో స్టార్ట్ చేసి సింగిల్ కొటేషన్ తోనే ఎండ్ అవ్వాలి. మీరు మధ్యలో సింగిల్ కొటేషన్ పెడితే అక్కడ ఎండ్ అయిపోయింది అనుకుంటారు. సేమ్ వైస్ వర్సా కదా, ఇప్పుడు మనం డబుల్ కొటేషన్స్ ప్లేస్ లో సేమ్ వైస్ వర్సా. నేను ఇప్పుడు సింగిల్ కొటేషన్ పెట్టానంటే నా దాంట్లో నా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అదేమనుకుంటది, ఇక్కడతో నా ఇక్కడతో స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఎండ్ అయిపోయా అనుకుంటుంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నాకు సింగిల్ కొటేషన్ ఉంది, డబుల్ కొటేషన్ ఉంది. ఇప్పుడు డబుల్ కొటేషన్ తో పెడితే నా డబుల్ కొటేషన్ ప్రాబ్లం వస్తుంది, సింగిల్ కొటేషన్ పెడితే సింగిల్ కొటేషన్ తో ప్రాబ్లం. ఏం చేయాలి, అప్పుడు ట్రిపుల్ పెట్టుకోవచ్చు. మీరు చెప్పినట్టు. బట్ ఈ మధ్యలో నాకు ట్రిపుల్ కొటేషన్ వస్తాను. కొటేషన్ మీరు చెప్పినట్టు రైట్, నేను ఇప్పుడు ఇలా ట్రిపుల్ కొటేషన్ ఎన్కోడ్ చేశాను. కానీ నాకు ఇంకా డౌట్ అది చూసారా, నాకు పైథాన్ అయిన తర్వాత రైట్ సెకండ్ రైట్. సో ఇప్పుడు నాకు మీరు చెప్పారు కరెక్టే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ రైట్, చూసారా నాకు వర్కౌట్ అయ్యింది. నాకు ఇప్పుడు ఈ పైవై లోపల ఈ పివై నా ఇక్కడ ట్రిపుల్ కొటేషన్ కావాలి. ఇప్పుడు నాకు ఇలా కావాలి. ఇప్పుడు మళ్ళీ పోతుంది కదా. సో మనకి ఏంటంటే అందుకే మనకి ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి.
అంటే నథింగ్ బట్ మీరు డబుల్ కొటేషన్ లోపల పైథాన్ అని రాశారు. ఈ మధ్యలో మీరు సింగిల్ కొటేషన్ తో పెడదాం అనుకుంటున్నారు. ఓకే, మీరు సింగిల్ కొటేషన్ పెడదాం అనుకుంటున్నారు. సో సింపుల్ గా ముందు బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసండి. బ్యాక్వర్డ్ స్లాష్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ని దాని క్యారెక్టర్ లా ట్రీట్ చేయండి, అంతేగాని దాన్ని ఆ స్ట్రింగ్ యొక్క డబుల్ కొటేషన్ లా ట్రీట్ చేయొద్దు అని చెప్తున్నట్టు. సో మీరు ఇలా మెన్షన్ చేయొచ్చు. సో నాకు ఇంకా ఇష్యూస్ రావు, హ్యాపీగా నేను చేసుకోవచ్చు అక్కడ నేను. లేకపోతే ప్రోగ్రామ్ అనవసరంగా తిరుగుతుంది. సో రన్ చేస్తున్నాను, వచ్చిందా పైథాన్? సో మీరు ఇప్పుడు హ్యాపీగా సింగిల్ కొటేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. చూసారా నాకు ఎర్రర్ ఏమి రాలా. ఒకసారి రన్ చేద్దాం. హ్యాపీగా ప్రింట్ అయింది నాకు. ఓకే, సో మీరు మీ డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ మీరు మెన్షన్ విత్ అంటే మీరు ఏం చేస్తున్నారు, డబుల్ కొటేషన్ లోపల డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ లోపల సింగిల్ కొటేషన్ అలా మెన్షన్ చేసే సిచ్యువేషన్ వస్తే జస్ట్ మీరు దాన్ని బ్యాక్వర్డ్ స్లాష్ తో దాన్ని ఎస్కేప్ చేయాలి. ఎస్కేప్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఎస్కేప్ చేసేయడం ఈ కరెంట్ దాంట్లో నుంచి. సో ఇది ఈ పాయింట్ యాక్చువల్గా నేను ఫస్ట్ లో హోల్డ్ చేశాను స్ట్రింగ్స్ లో చెప్దామని. రైట్, use escape character backward slash. While using quotes inside a quotes inside quotes. Okay, now right, so ఇప్పుడు మీకు పైథాన్ తీసుకున్నాను. లెట్ us take your language తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను ఈరోజు నేను, పైథాన్ లో స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పాను. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పాను. సో ఇటు సీక్వెన్స్ అన్నప్పుడు పైథాన్ లో మీకు దానికి ఇండెక్సింగ్ చేయొచ్చు. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే చెప్తాను ఒకసారి. మేము పైథాన్ ఇచ్చారు PYTHON ఇచ్చాను. సో P0 Y1, ఓకే, T2 H3 O is 4 and N is 5. ఓకే, సో ఇంటర్నల్ గా వాటి యొక్క ఇండెక్స్ ఇలా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర పైథాన్ ఎక్కడ ఉంది, లాంగ్ లో ఉంది. పైథాన్ లాంగ్ లో ఉంది. నేను ప్రింట్ లాంగ్ అంటే నాకు టోటల్ పైథాన్ లాంగ్వేజ్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఆ లాంగ్ లో ఉన్న స్టోర్ అయినా మొత్తం స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. నాకు అలా కాకుండా నాకు స్పెసిఫిక్ క్యారెక్టరే కావాలి అనడానికి ఇలా వాడుకోవచ్చు. సో లాంగ్ ఆఫ్ మీనింగ్ అంటే లాంగ్ ఆఫ్ జీరో అంటే నాకు ఓన్లీ 0th ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టరే నాకు ప్రింట్ అవుతుంది. సో 0th ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ఇస్ P. సో రన్ చేస్తే నాకు P తప్ప ఇంకేం రాకూడదు. సో నాకు P ఒకటే వచ్చింది. హర్ష, అది మీరు ఇప్పుడు ఇండెక్స్ కింద పెట్టింది అది మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టాలా? యా, రైట్. సో మీరు దీన్ని లాంగ్ ఆఫ్ అంటే ఆ వేరియబుల్ అంతే కదా, ఈ వేరియబుల్ యొక్క 0th ఇండెక్స్ లో ఏముంది, ఆ వేరియబుల్ యొక్క 0th ఇండెక్స్ లో ఏముంది అని మీనింగ్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. అది పాయింటింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను పైథాన్ ఒకటే తీసుకున్నాను, నాట్ లాంగ్ తీసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఏమన్నాయి, P5 పెడితే ఎన్ని రావాలి కదా. P5 అంటే లాంగ్ ఆఫ్ 5 ఉంది. ఈ లాంగ్ ఆఫ్ 5 ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో నా దగ్గర 15 ఇండెక్స్ ఏముంది కదా, 15 ఇండెక్స్ లో ఎన్ని ఉంది,
ట్రై చేస్తే ఎస్ నాకు ఎన్ వచ్చింది. ఓకే నాకు ఎన్ వచ్చింది. ఓకే ఇది కూడా ఓకే. ఇప్పుడు నేను 6 ఇస్తే ఏమవుతుంది? 6 అసలు ఉందా? లేదు మన దగ్గర. ఏమైంది 6 ఇస్తే? ఎంటీ స్పేస్ వస్తుందా? డిస్టింగ్ రాదు, మనకు తిడుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక లేని రూమ్ ని యాక్సెస్ చేస్తున్నాం ఆ ఇంట్లో, మనకి తిడుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఏమని చెప్పింది? ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. మన 2BHK అయితే వచ్చి 3వ బెడ్రూమ్ లో పడుకుంటారంటే ఎలా ఒప్పుకుంటా అంటాం. సో స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే సో ఇది ఫైన్. ఇప్పుడు నేను -1 ఇస్తే ఏమైతే చూద్దాం. -1 ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది -1 ఇస్తే? ఓకే ఏదో అన్నం చేసేసాను. ఓకే సో పైథాన్ లో ఏంటంటే, పైథాన్ లో మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ మనకు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఈ ఎన్ ఉంటుంది చూసారా, ఈ ఎన్కి -1 ఉంటుంది. సో దిస్ షుడ్ బి -6 -5. ఒక నెగిటివ్ ఇండెక్స్ పైన రాస్తున్నాను. 6 5 4 3 2 1. సో ఇది 5 నెగిటివ్ ఇండెక్స్. ఓకే ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. రైట్ ఇది పాజిటివ్ ఇండెక్స్. సో కిందది పాజిటివ్ ఇండెక్సింగ్, 5 నెగిటివ్ ఇండెక్సింగ్. సో -1 అంటే నాకు ఎన్ రావాలి. సో -1 అంటే -1 పెడితే ఎన్ రావాలి. -6 అంటే పి వస్తుంది. చూద్దాం ఒకసారి. సో రైట్ లో -1 అని ఇచ్చాను. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎన్. ఎస్ ఎన్ వచ్చింది. సో -6 అని ఇస్తాను, నాకు పి రావాలి. పి వచ్చింది. ఇప్పుడు -7 అని ఇస్తాను. ఇప్పుడు ఏమైంది? -7 ఇస్తే సేమ్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. రైట్ అవుట్ ఆఫ్ రేంజ్. సో స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. We are trying to access HRS character which is out of range. Which is out of range, which is out of range. Yeah, which is out of. Then we will get below error. So it's important. ఇక్కడ indexing అని రాస్తాను. Python supports both positive and నెగటివ్ ఇండెక్స్. negative indexing. So Python supports అని రాస్తున్నా అంటే వేరే లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేయాలి. ఓకే ట్రిపుల్ బొట్టలో సంస్కృతం సంస్కృతం some random stuff.
Right. So double quote, single quote, stringer, indexing, and index out of range, error. So ఇవన్నీ మనం చూసాం. సో బేసిక్ నేటివ్ ఇండెక్సింగ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రావర్సింగ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కదా. సో నేటివ్ ఇండెక్సింగ్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. నేటివ్ ఇండెక్సింగ్ మీరు చూసినట్టయితే స్టార్ట్స్ విత్ -1. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇట్స్ ఏ సీక్వెన్షియల్ అన్నాను కదా. సో దీన్ని మనం ఫర్ లూప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఒక్క ఫర్ లూప్ ద్వారా యాక్సెస్ చేస్తాం. సో ఫర్ సమ్ సి క్యారల్ కొన్నాం ఇన్ ల్యాండ్. ఓకే, ప్రింట్ సి. ఇప్పుడు నాకు ఏం అవుట్పుట్ వస్తుంది? సి అనే వస్తుందా? నో, సి అంటే ఏంటంటే సి ఇస్ వెరీ క్యారెక్టర్. సి మనం ఫర్ ఐఎన్ రేంజ్ తీసుకుంటే మనకి ఐలోకి ఏం స్టోర్ అవుతుంది? రేంజ్ లో ఈచ్ టైం ఒక్కొక్క రేంజ్ లోనే ఒక్కొక్క ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ రేంజ్ లో 5 తీసుకుంటే 0 ఒకసారి 1 ఒకసారి 2 ఒకసారి స్టోర్ అవుతుంది అంతే కదా. అలాగే ఇప్పుడు మనం ఫర్ సి ఇన్ లాంగ్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, సి పైథాన్ కూడా ఒక సీక్వెన్స్ అన్నాను. సో సి లోకి ఏం రావాలి? ఈచ్ టైం ఒక్కొక్క క్యారెక్టర్ రావాలి. ఈ ఒకసారి వై ఒకసారి టీ ఒకసారి హెచ్ ఒకసారి ఓ ఒకసారి అని ఒకసారి రావాలి. సో నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది? ప్రింట్ ఏం చేస్తుంది? ఎవ్రీ టైం విషయం కొత్త లైన్ లో ప్రింట్ అవుతుంది కదా. సో మనకి వర్టికల్ గా వస్తాయి పైథాన్. yes పైథాన్ వర్టికల్ గా వస్తాయి. మనకి పైథాన్ వర్టికల్ గా వస్తాయి. పైథాన్ మనకి ఇలా వర్టికల్ గా వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఇండెక్స్ ప్రింట్ చేయాలని ఎలా ప్రింట్ చేస్తాను? దానికి ఇండెక్స్ కూడా ప్రింట్ చేద్దాం ఒకసారి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ i = 0 తీసుకుంటాను. ప్రింట్ c, ఆర్ఎల్స్ i, c అంట. i, c అంట. నాకు నథింగ్ బట్ i అనే ప్రింట్ అయితే తర్వాత c ప్రింట్ అయితే ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తాను? i = i + 1. ఇండెక్స్ ఒకటి మార్చుకుంటూ వెళ్తారు. సెకండ్ సో ఇప్పుడు P0Y1 అలా వస్తుంది హర్ష. రైట్. ఇప్పుడు నాకు 0P 1Y 2T 3H 4O 5N. yes మనం లూప్స్ వస్తున్నాయి కదా సేమ్ అదే లూప్స్ చూస్తున్నాం. రేంజ్ బేస్ లో స్ట్రింగ్ పెట్టాను అంతే, ఏం లేదు ఇంకా మిగతా అంతా కామన్. సో ఓకే సరే. ఇంకో పాయింట్, ఇక్కడికి వెళ్ళే ముందు నాకు ఈ లెంత్ కావాలి. నాకు ఈ స్ట్రింగ్ లెంత్ కావాలి. ఎలా తెలుసుకోవాలి తెలుసా? లెంత్ ఈస్ ఏ ఫంక్షన్. ఓకే, మనకి టూ ఉంటాయి, ఫంక్షన్ అండ్ మెథడ్స్ అని. ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ అని మనకు టూ ఉంటాయి. సో మనం ఇప్పుడు చూసిన ఫంక్షన్స్ ఏది? ప్రింట్ చూసాం, ఇట్స్ ఎ ఫంక్షన్. టైప్ చూసాం, ఇట్స్ ఎ ఫంక్షన్. ఐడి చూసాం, ఇట్స్ ఎ ఫంక్షన్. లెంత్ చూసాం, ఇట్స్ ఎ ఫంక్షన్. అంటే ఏం లేదు, ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ లో ఏం చేస్తుంది అది ఇన్పుట్ తీసుకుంటుంది. ఇప్పుడు లెంత్ ఆఫ్ లాంగ్ అని ఇచ్చాం అంటే ఇది ఏం చేస్తుంది? లెంత్ లోపలికి ఇంకోటి ఏదో వేరియబుల్ పెట్టుకుంటాం. సో ఈ టైప్ లో చేసానంటే ఫంక్షన్స్ అంటాం. మెథడ్స్ లోకి వెళ్తాను, చెప్తాను. సో వీటి ఏమంటారంటే ఇట్స్ లెంత్ తీసే మనకు ఒక లెంత్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. అది మనకి ఏం చేసిందంటే అది మన ఏ సీక్వెన్స్ యొక్క లెంత్ అనే ఇస్తుంది. లెంత్ ఆఫ్
length of, it gives, it returns length of the sequence. So returns length of the sequence. In our case, it returns length of the string. Here, it returns length of the string. It returns length of the string. అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తే ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు నేను సమ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు తీసుకుంటే ఇప్పుడు నేను లెంత్ ఆఫ్ నేమ్ అని ఇస్తే నాకు ఇదేం వస్తుంది దీన్ని ప్రింట్ చేసి నాకు ఏమైనా అవుట్పుట్ ప్రింట్ చేసి అవుట్పుట్ 6 వస్తుందా? ఏం లెంత్ వస్తుంది? 6 కదండి. యా 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా నాకు అవుట్పుట్ 6 వస్తుంది. అవుట్పుట్ 6 వస్తుంది. సో ఇప్పుడు పైథాన్ లో 6 ఉన్నాయి కదా. సో అన్నీ అర్థం లెంత్ వచ్చింది, లెంత్ అయితే వచ్చింది, ఆ లెంత్ ప్రింట్ చేయాలి కదా. సో ఏం చేద్దాం ముందు ఒక సో length of the string 6. Length of the string is 6. సో మన len అనే ఫంక్షన్ ఎందుకు వాడుకోవచ్చండి? లెంత్ కోసం మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు నెగిటివ్ ఇండెక్స్ కూడా ప్రింట్ చేద్దాం. నెగిటివ్ ఇండెక్స్ కూడా ప్రింట్ చేద్దాం. సో స్టార్ట్ విత్ ఏం చేస్తాను నేను ఇప్పుడు అండ్ యా దీన్ని ఇప్పుడు సేమ్ ఇంతే వదిలేసి వాట్ ఐ కెన్ డూ పాజిటివ్ ఇండెక్స్ పెడతా. ఇక్కడ నేను పాజిటివ్ ఇండెక్స్ పెడతా. సో పాజిటివ్ ఇండెక్స్ ఈస్ ఫస్ట్ నేను క్యారెక్టర్ రాస్తున్నాను. రైట్, సో క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఓకే దీన్ని కొంచెం నీట్గా రాస్తుందండి, పిచ్చిగా ఉంటుంది మంచి ఫార్మాట్ రాస్తుంది. యా సో క్యారీస్ అని చెప్పి ఇక్కడ క్యారెక్టర్ పెడదాం. పాజిటివ్ ఇండెక్స్ పాజిటివ్ ఇండెక్స్ రైట్. సో పాజిటివ్ ఇండెక్స్ లో పాజిటివ్ ఇండెక్స్ ఎక్కడ పెడతాం అదే రైట్. ఇప్పుడు నెగటివ్ ఇండెక్స్ నెగటివ్ ఇండెక్స్ డాట్ ఫార్మాట్. ఇప్పుడు వచ్చేసి డాట్ ఫార్మాట్. ఇప్పుడు డాట్ ఫార్మాట్ చూసారా, ఇది మెథడ్. సో ఫంక్షన్ అంటే ఏంటంటే అది ఇప్పుడు మెథడ్ అంటే ఏంటంటే మనం ఒక దాని మీద అప్లై చేస్తాం. నేను ఇప్పుడు ఈ డబుల్ కొటేషన్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగే కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుందంటే ఏంటి ఒక స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ మీద నేను ఫార్మాట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అర్థమైనా మీకు? సో ఈ డాట్ అని మీరు ఏం చేశారంటే అది మీరు మెథడ్ ని కాల్ చేస్తున్నట్టు. అంటే స్ట్రింగ్ లో మనకి ఫార్మాట్ అనే మెథడ్ ఉంది, మీరు ఆ ఫార్మాట్ మెథడ్ ని మీరు వాడుకుంటున్నట్టు. ఇక్కడ ప్రింట్ ఉంది, ఈ ప్రింట్ అనేది ఫంక్షన్ అయితే ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, అది ఎవరి మీద మనం పిలవం, దాని లోపల ఇంకోటి పంపిస్తాం. మీరు చూసినట్టయితే ఫంక్షన్ ఫార్మాట్ లోపల కూడా పంపిస్తాం, బట్ దీని మనం ఫంక్షన్స్ అంటాం. ఈ టైప్ ఆఫ్ దాన్ని ఫంక్షన్స్ అంటాం. ఇది ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, లెంత్ అనేది ఒక ఫంక్షన్. కానీ డాట్ ఫార్మాట్ చూసారా, ఇది మెథడ్ అవుతుంది. ఈ మెథడ్ దేని మీద పిలుస్తున్నాం మనం? స్ట్రింగ్ మీద పిలుస్తున్నాం. ఇలా పని అయ్యేది ఫంక్షన్, పని చేయడానికి యూజ్ చేసేది మెథడ్, అంతే కదా?
రెండు రెండు పని చేస్తుంది. అంటే నేను చెప్తున్నా అంటే దీన్ని ఇప్పుడు మీరు ఇది చూసారా డాట్ ఫార్మాట్ అంటే ఏంటి, మీరు దేని మీద అప్లై చేస్తున్నారు. డాట్ అనేది ఏంటంటే ఇది కాలేజ్ అప్లికేషన్ అనుకుంటాను. దీనికి డాట్ అనేది ఏంటంటే ఇట్స్ అప్లికేషన్ అనుకోండి, ఓకే. ఆర్ యాక్సెసింగ్ క్యారెక్టర్ అనుకోండి. అంటే నథింగ్ బట్ నేను ఒక దాని మీద అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫార్మాట్ అనే దాన్ని ఒక దాని మీద అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఒక దాని మీద అప్లై చేయడం అనేది మెథడ్ అవుతుంది. ఫంక్షన్ అనేది ఏంటంటే దానికి ఒక ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ ఇస్తుంది అనుకోండి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఇచ్చిందని మనం ప్రింట్ చేస్తున్నాం. బట్ డాట్ ఫార్మాట్ అంటే ఒక దాని మీద అప్లై చేసేదాన్ని మనం మెథడ్ అంటాం. అంత కన్ఫ్యూజన్ ఏమో దీంట్లో లేదు. జస్ట్ డాట్ అని కనిపిస్తే ఇట్స్ మెథడ్. డాట్ లేకపోతే డైరెక్ట్ కోఆర్డినేట్ ఫంక్షన్ అని పెట్టుకోండి మైండ్ లో అంతే. సో ఇక్కడ ఫార్మాట్ ఏంటంటే ఇట్స్ స్ట్రింగ్ మెథడ్. సో ఇట్స్ ఎ మెథడ్ ఇన్ స్ట్రింగ్. సో ఈ డాట్ ఫార్మాట్ మీరు 10 డాట్ ఫార్మాట్ అని రాయలేరు. మీరు ఇంటిజర్ మీద డాట్ ఫార్మాట్ వాడలేం. మీరు సమ్ బూలియన్ మీద డాట్ ఫార్మాట్ అని వాడలేం. ఇది ఏంటంటే ఫార్మాట్ అనేది స్ట్రింగ్స్ మీద వాడగలరు. ఇది స్ట్రింగ్ యొక్క మెథడ్ ఇది. సో ప్రింట్ లోపల మీరు ఏమైనా ప్రింట్ చేయొచ్చు. మీరు ఇంటిజర్ ప్రింట్ చేయొచ్చు, ఏమైనా ప్రింట్ చేయొచ్చు. సో ఈ మెథడ్ అనేది ఏంటంటే ఈ స్ట్రింగ్ మీద మీరు అప్లై చేయగలరు. ఓకే. సో ఒకసారి ఈ ఫార్మాట్ లోపల నేను ఏం చేస్తున్నాను, మనకి క్యారెక్టర్ కావాలి. మన క్యారెక్టర్ ఎక్కడెక్కడ వస్తుంది, సిఏ కదా క్యారెక్టర్ అంటే ఇక్కడ ఈచ్ టైం క్యారెక్టర్ మనకి సిఏ కదా, సిలోనే వస్తుంది. సో సి పెట్టేస్తున్నాను. ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ నాకు పాజిటివ్ ఇండెక్స్ కావాలి. పాజిటివ్ ఇండెక్స్ మనం ఎవరు ట్రాక్ చేస్తున్నారు, ఐ ట్రాక్ చేస్తున్నారు. ఐ ఇప్పుడు నా నెగిటివ్ ఇండెక్స్ కావాలంటే ఎలా, -1 చేస్తే ఇక్కడ రైట్. ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే చెప్పండి. ఇక్కడ నాకు పి యొక్క నెగిటివ్ ఇండెక్స్ ఎంత, -6. సో నా -6 అంటే ఏంటి, కరెంట్ ఇండెక్స్ మైనస్ లెంత్ కదా. కరెంట్ ఇండెక్స్ మైనస్ లెంత్. సో కరెంట్ ఇండెక్స్ ఎంత, 0. మైనస్ లెంత్ ఎంత, 6 లెంత్. సో -6. ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ ఎంత, కరెంట్ ఇండెక్స్ 1 మైనస్ లెంత్ ఎంత, 6. సో 1 - 6 is -5. Okay, so it's a limit negative. So నాకు ఇంకేం ఏం చేయాలి, కరెంట్ ఇండెక్స్ అంటే ఐ మైనస్ లెంత్ ఆఫ్ ఎలా వస్తుంది మనకి, లెంత్ ఆఫ్ లాంగ్. సి కాదు, లాంగ్వేజ్ అన్నది వేరియబుల్. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఈ లెంత్ ఆఫ్ లాంగ్ ఇక్కడ పెద్దగా ఉంది కదా, ఈ లెంత్ ఆఫ్ లాంగ్ ఏం చేద్దామంటే LEN అనే LN లో పెడతాం. L is equal to length of line. సో నాకు ఈ దీని యొక్క లెంత్ ని నేను LN వేరియబుల్ స్టోర్ చేస్తాను. ఇప్పుడు ఇంక ఇది మొత్తం రాయాల్సిన పని లేదు. ఇక్కడ హాయిగా LN రాసుకోవచ్చు. సో ఐ ఎందుకు వస్తుంది, ఐ సింటాక్స్. Format, yes. Yeah, for bracket ఇక్కడ బ్రాకెట్ మిస్ అయిందండి. అక్కడ అంటే ఫార్మాటింగ్ బ్రాకెట్స్ లోడ్ అయిపోయినాయి, కానీ ప్రింటింగ్ బ్రాకెట్ లో అది మిస్ అయింది. సో ఒకసారి నేను రన్ చేస్తే నాకు ఎలా రావాలి అవుట్పుట్, క్యారీస్ పి, పాజిటివ్ ఇండెక్స్ ఇస్ 0, నెగిటివ్ ఇండెక్స్ -6, నెగిటివ్ ఇండెక్స్ ఇస్ అంత 0 -6 ఓకే. సో దీస్ హౌ వి ప్రింట్ ఎలా చేస్తాం. లెంత్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అంటే ఏంటి,